సాధారణంగా మహాభారతం చదివినప్పుడు కృష్ణ పరమాత్మ తన ప్రతిజ్ఞ తప్పాడు అని అంటాం. ఎందుకనంటే కురుక్షేత్రం ప్రారంభమయ్యే ముందు శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశాడు, నేను ఆయుధం పట్టను, యుద్ధం చెయ్యను అన్నాడు. భగవంతుడే తన మాట తప్పడం, భగవంతుడే తన ప్రతిజ్ఞ తాను భంగం చెయ్యడం అన్నది లోకంలో ఉండదు. కానీ 2 మాటలు ప్రతిజ్ఞాభంగం చేశాడు. 3వ రోజు అర్జునుడు భీష్ముడితో యుద్ధం చేస్తున్నప్పుడు చక్రం చేత్తో పట్టుకుని రథం మించి దూకి భీష్మాచార్యుల వారి మీదకి వెళ్ళాడు, ప్రతిజ్ఞాభంగం చేశాడు. 9వ రోజు భీష్మాచార్యుల వారు యుద్ధం చేస్తున్నప్పుడు తన రథంలోంచి దూకి చేతిలో ఉన్నటువంటి ములుగర్ర పట్టుకుని భీష్ముడిని చంపేస్తానని రథం మీదకు పరిగెత్తాడు. ఈ 2 మాటలు భగవంతుడు ప్రతిజ్ఞ తప్పాడు. ఒక్క మాట కూడా ఇచ్చిన మాట తప్పడం కానీ అన్న మాట తప్పడం కానీ భగవంతుడు చెయ్యడు. ఆయనే అటువంటిది చేస్తే అది లోకమునకు సరి అయిన ప్రమాణము కాదు. అది తెలిసి కూడా కృష్ణ పరమాత్మ అందున పరిపూర్ణ అవతారం. అటువంటి పరిపూర్ణ అవతారం మహాభారతంలో ఒక్క భీష్ముడి విషయంలోనే 2 మాటలు ప్రతిజ్ఞ కాదు అని ఆయుధం పట్టుకుని భీష్ముడి మీదకి వెళ్ళాడు. అసలు నిజానికి భీష్ముడి మీదకి వెళ్ళినప్పుడు భారతం చదివితే ఎలా కనపడుతుందంటే, భీష్ముడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని అర్జునుడు తట్టుకోలేకపోతే, ఆయన వేస్తున్న అస్త్రాల్ని నిగ్రహించలేకపోతే, అన్ని దెబ్బలు అర్జునుడు తినేస్తుంటే, సారథి కాబట్టి భీష్ముడు ప్రయోగించిన అస్త్రాలు తన మీద పడిపోయి కృష్ణుడి శరీరంలోంచి రక్తం కారింది. హయరింకాముఖ ధూళి దూసర పరిణ్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రజ్జిల్లు నిమ్మోముతో జయము పార్థులకిచ్చు వేట్కనని నా శస్త్రాహుతిని చాలా నొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్నంటాడు భీష్ముడు భాగవతంలో. అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోతుంటే అర్జునుడిని చంపేస్తావా నేను సారథిగా ఉండగా అని కోపం వచ్చి తను అస్త్రం పట్టుకుని కిందకి దిగాడు, ఆయుధం పట్టుకుని కిందకి దిగాడు అని భారతం చదివినప్పుడు అర్థం అవుతుంది. యథార్థమునకు అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోతే సారథి అయినటువంటి కృష్ణ పరమాత్మ ఆయుధం పట్టుకుని దిగిపోయేటంతటి బేల కాడు. అందుకు కాదు ఆయన దిగింది. మీరు భారతం జాగ్రత్తగా పరిశీలిస్తే యుద్ధం ప్రారంభమయ్యే ముందు భీష్మాచార్యుల వారు దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు, నేను సర్వసైన్యాధిపత్యం వహిస్తాను, ఎవరినైనా సంహరిస్తాను, కానీ పాండవులు 5గురు ధర్మమునకు కట్టుబడిన వాళ్ళు నాకు మనవలే, వాళ్ళ 5గురిని మాత్రం నేను చంపను, నీకు ఇష్టమైతేనే సర్వసైన్యాధిపత్యం చేస్తానన్నాడు.